పంచకట్టు ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, సీమంతమైనా ఈ పాట కాదేది ఏ ఫంక్షన్కి అనర్హం అన్న రీతిలో తయారైపోయింది. గోపీ సుందర్ గారు ఏ ముహూర్తంలో పాట కంపోజ్ చేశారో కానీ అన్ని ముహూర్తాలకి సరిపోయేటువంటి పాటగా నిలిచిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే మనందరికీ తెలుసు మిస్టర్ అభయ్. హాయ్ హాయ్ అభయ్, ఒకసారి వెనక్కి తిరిగి అదిగా చూడు. హలో. అభయ్ని మనం అర్జున్ రెడ్డిలో చూసాము, మళ్ళీ ఇప్పుడు గీతా గోవిందంలో కూడా చూసాము. అండ్ అర్జున్ రెడ్డికి ఇందులో క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ కదా. పెళ్లి చూపుల్లో చూసామా? అరే సారీ భయ్యా, అందులో కూడా చూసినట్టుగానే అనిపించింది నాకు. పెళ్లి చూపుల్లో చూసాము, ఇక్కడ చూసాము. కానీ క్యారెక్టరైజేషన్ విషయంలో చూస్తే చాలా డిఫరెంట్గా కనిపించాడు మనకి. మేడం 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 అంటూ భార్య అంటే ఇలా ఉండాలి అనుకున్నాడు. సో మీరు చెప్పండి, మీకు కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి క్వశ్చన్ ఇంత మందిలో అడిగితే ఏం చెప్తాం మ్యామ్? పోనీ ఇటు తిరగండి, ఎవరు లేరు ఇప్పుడు, ఎవరు లేరు చెప్పండి. అటు చూడదు మీకు ఆన్సర్ రాదు. ఇటు తిరగండి. ఇక్కడ ఓన్లీ మీరు నేను ఉన్నాము అండ్ మొత్తం స్టేజ్ మీద కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు చెప్పండి, మీకు కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఈ సినిమాని చూసిన తర్వాత ఒకటి అర్థమైంది మేడం. మనోడు అన్న మన లైక్ ఎండ్లో డైలాగ్ ఉంటుంది పరశురామ్ అన్నది, ఏ అమ్మాయి అయినా అమ్మలా ఉండదు, అమ్మలా చూసుకోవాలి మనం అని. సో ఎవరు వచ్చినా వాళ్ళని బాగా చూసుకుంటే చాలన్నది నా మీనింగ్. అది నాకు అది ఒకటే అర్థమైంది సినిమాని చూసిన తర్వాత. అసలు ఈ ఒక్క సెంటెన్స్ ని మొత్తం అందరూ పాటిస్తే ఇక డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఏముంటాయి చెప్పండి? అసలు అవసరం లేదు. రివర్స్ లో మగవాళ్లే పెట్టుకోవాలి. లాంటి ప్రోగ్రాంలు కూడా అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సంజన గారు హాయ్ అండి, హౌ ఆర్ యు? సంధ్య గారు కెన్ యూ ప్లీజ్ వేవ్ వన్స్ ఫర్ ది ఆడియన్స్? హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ హియర్. నమస్కారం. మీకు ఎలా అనిపించింది మూవీ? అద్భుతంగా అనిపించింది. భర్త విజయ్ గోవిందం లాగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? Of course, definitely. అలాంటి I come from the old school of thought. సో ఇప్పుడు వీళ్ళ స్కూల్ ఆఫ్ థాట్ కూడా అదే అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అంతేనా? కొంచెం ఉంటే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇక మన రౌడీ బాయ్స్ ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాము.